హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చిన్న చిత్రాలు. ఈ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్లేసెస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను మీకు ఐనవోల్ నుంచి విజయవాడ వెళ్ళే దారి మధ్యలో ఉన్న వ్యూస్ మీకు చూపిస్తాను. మీకు ఇప్పుడు కనిపించేది విట్ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో చూస్తున్నారు కదా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో. ఇది ఒక యూనివర్సిటీ ఐనవోల్లో ఉంది. నేను మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విజయవాడలో ఉన్న మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. ప్రజెంట్ అయితే ఐనవోల్లో ఉన్నాను. ఈ ఐనవోల్ సరౌండింగ్స్లో ఏంటంటే విట్ యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసినప్పుడు ఇవి స్టార్ట్ అయ్యాయి అండ్ ప్రజెంట్ వెల్ అండ్ గుడ్గా రన్ అవుతున్నాయి. సో ఇక్కడ వాటర్ ఎందుకని స్టోర్ అయిందంటే రీసెంట్గా కురిసిన వర్షాల వల్ల వాటర్ అలా స్టాగ్నెట్ అయిపోయి ఉండిపోయాయి. చూస్తున్నారు కదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అంతా ఇక్కడ అమరావతి, ఈ ఐనవోల్ మందడం, అమరావతి మధ్యలో సో డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సెక్రటరేట్ దగ్గరికి వచ్చేస్తాము, సచివాలయం దగ్గరికి. ఈ వ్యూ కూడా ఒకసారి చూసేయండి. ఇది మందడం అనే ఏరియాలో ఉన్నది. సో చూడండి, ఇది వే అనమాట, మెయిన్ ఎంట్రీ గేట్ అది. సో అక్కడి నుంచి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో నెక్స్ట్ ఆన్ ది వే టు విజయవాడ ప్లేసెస్ గురించి మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ప్లేసెస్ అయితే. చూడండి, ఇవి రోడ్స్, సచివాలయానికి వెళ్ళే దారి అనమాట. ఇక్కడికి బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి విజయవాడ నుంచి. ఆ చుట్టుపక్కలంతా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది ప్లేస్ అండ్ కూల్ క్లైమేట్. చూస్తున్నారు కదా చుట్టూరు ఇది అరటి తోటలు, నెక్స్ట్ ఇంకా ఫ్లవర్ గార్డెన్స్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది కరకట్ట అంటారు. ఆ కరకట్ట నుంచి షార్ట్ కట్ టు విజయవాడ అనమాట. ఆ కరకట్ట పై నుంచి నేను వెళ్తున్నాను. ఇదే దారిలో మంతెన సత్యనారాయణ గారి ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ సెంటర్స్. అండ్ నెక్స్ట్ సీఎం ఎవరున్నా కానీ వాళ్ళ గెస్ట్ హౌస్ అనేది ఉంది కరకట్ట పక్కనే. సో రీసెంట్గా వచ్చిన వరదల వల్ల అవి మునిగిపోయి ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే క్లియర్ అయిపోయింది. వ్యూ అయితే చూస్తారు కదా. నేను ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేస్తున్నాను, చాలా బాగుంది. నేను ఇక్కడి నుంచి ఆటోలో వెళ్తున్నాను. సో ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయని షూట్ చేశాను. చూడండి, ఆ పక్కన మీకు కృష్ణా బ్యారేజ్ కూడా కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తున్నారు కదా, అన్ని అరటి తోటలు, చుట్టూరు కొండలు, మంచు. ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి, నాకైతే సూపర్ నచ్చేసింది. మీకు కూడా నచ్చితే కనుక ఒక లైక్ కొట్టేయండి. చూడండి, అది కృష్ణా రివర్, అది అటు పక్కన మీకు కనిపించేది. మొన్న హెవీ ఫ్లోటింగ్ వచ్చినప్పుడు అదంతా ఈ డౌన్లో ఉన్న ఏరియాస్ అన్నీ మునిగిపోయాయి అన్నమాట. ప్రజెంట్ క్లియర్, సో నో వరీస్. అండ్ ఈ మధ్యలో ఒక భవానీ ఐలాండ్ కూడా ఉంటుంది. అక్కడ కూడా ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఎప్పుడైనా విజిట్ చేస్తే అక్కడికి వెళ్ళండి. ఎక్కువగా దుర్గా టెంపుల్ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, అక్కడి నుంచి బోట్స్ ఉంటాయి భవానీ ఐలాండ్కి. సో అక్కడికి మీరు ఫ్యామిలీతో విజిట్ చేయొచ్చు. మంచి లొకేషన్స్ అండ్ గుడ్ వ్యూ ఉంటుంది. సో మీరు ఎంజాయ్ చేయొచ్చు. విజయవాడ కూడా చూడవలసిన ప్లేసే, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. మోస్ట్లీ అట్రాక్టింగ్ ఏంటంటే కృష్ణా బ్యారేజ్ అండ్ చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళినట్లయితే ఆ పంట పొలాలు అవన్నీ వ్యూస్ బాగుంటాయి. సో చూడండి, ఇది కృష్ణా నది నుంచి డివైడ్ అయిన పార్ట్ అనమాట ఇది. చాలా ఇప్పుడు నేను కృష్ణా బ్యారేజ్ పైకి ఎంటర్ అవబోతున్నాను. సో చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇది కొండపైన ఇల్లులు అవన్నీ బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. బేసిక్గా అందరు చూసేవే, బట్ ఇంకా చాలామందికి ఇటువంటి ప్లేసెస్ కూడా విజిట్ చేయాలని ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు మీరు విజిట్ చేయొచ్చు. ఎంటర్ అయిపోయాం మనం కృష్ణా బ్యారేజ్ పైకి. రైట్ సైడ్లో మీకు రైల్వే బ్రిడ్జ్ కనిపిస్తుంది, అది విజయవాడ చెన్నై మధ్య కనెక్టివిటీ బ్రిడ్జ్ అనమాట. ఇదేమో రోడ్ బేస్కి. సో లెఫ్ట్ రైట్ బోత్ సైడ్స్ నేను కవర్ చేశాను, మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అక్కడ కనిపించేదే భవానీ ఐలాండ్స్, అది టూరిజం ప్లేసే. అక్కడికి బోట్స్లో వెళ్ళొచ్చు, బోట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు న్యూస్లో చూసారు కదా, ఒక 2-3 బోట్స్ కొట్టుకు వచ్చేసి కృష్ణా బ్యారేజ్కి అడ్డుపడిపోయినాయి. ఆ బోట్స్ కూడా అటువైపే ఉంటాయి. సో అవే హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు
అట్లా వచ్చేసినాయి అనమాట. చూడండి బ్యారేజ్ పైన నేను ట్రావెల్ చేస్తున్నాను, వ్యూ ఎట్లా ఉన్నాయో చాలా బాగుంటుంది. ఇదైతే మ్యాండేటరీగా విజిట్ చేయడం మర్చిపోకండి ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు. సో రివర్స్లో కూడా మనకి ఇక్కడ మీరు కృష్ణ రివర్ కవర్ చేసేస్తారు. గంగా, యమున, కృష్ణ, తుంగభద్ర ఇట్లా ఉన్నాయి కదా రివర్స్ మన ఇండియాలో. ఇట్లా వన్ ఆఫ్ ది రివర్ కృష్ణ రివర్ అనమాట. పుష్కరాలకు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా, మీకు అన్నీ తెలిసిందే. చూడండి రోడ్ వేస్ అనమాట, ఫ్లైఓవర్ వే టు హైదరాబాద్. చూడండి మీకు ఇప్పుడు రైల్వే స్టేషన్ కూడా చూపించేస్తాను. నేను అటువైపే వెళ్తున్నాను, మొఘల్ రాజ్పురం వెళ్ళాలి కాబట్టి ఆన్ ది వేలో రైల్వే స్టేషన్ నుంచి నేను వెళ్తూ ఉంటాను, అది కూడా చూద్దాం. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి హైదరాబాద్కి కనెక్టివిటీ అనమాట, విజయవాడ బస్ స్టాప్ నుంచి షార్ట్కట్ వే. సో ఇది దుర్గా టెంపుల్ పక్క నుంచి పాస్ అవుతుంది. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కూడా విజిట్ చేసేస్తాం. విజయవాడ రైల్వే స్టేషన్ ఎట్లా ఉంటుందో చాలామందికి తెలియదు కాబట్టి ఒకసారి చూడండి. అదిగోండి ట్రైన్ పాస్ అవుతుంది బ్రిడ్జ్ పై నుంచి, మనం అండర్ గ్రౌండ్ ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాం. ఇది ఇటువైపు వెళ్తే మీకు బస్ స్టాండ్ వెళ్ళొచ్చు, రైల్వే స్టేషన్ కూడా వెళ్ళొచ్చు. సో రైల్వే స్టేషన్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 పార్సల్ ఆఫీస్ సైడ్ నుంచి వెళ్తాం అన్నమాట. ఇక్కడ కూడా వర్షం పడిందంటే నీళ్ళన్నీ నిలిచిపోతూ ఉంటాయి. సో ఎంటర్ అయిపోయాం రైల్వే స్టేషన్ పార్సల్ ఆఫీస్ సైడ్. ఇది మెయిన్ రైల్వే స్టేషన్, విజయవాడ మెయిన్ రైల్వే స్టేషన్. సో ఇది 2 టెర్మినల్స్ ఉన్నాయి, టెర్మినల్ 2 అనమాట. చూడండి ఇది టెర్మినల్ 2 ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. బోర్డ్ చూడండి విజయవాడ. ఇక్కడ సింబాలిక్గా ఈ స్టీమ్ ఇంజన్ కూడా పెట్టారు. పైన క్లాక్ టవర్ ఉంది చూడండి, ఇది చాలా ఓల్డ్ అనమాట. సో విజయవాడ రైల్వే స్టేషన్ సింబాలిక్గా ఈ ట్రైన్ ఇక్కడ పెట్టారు. మీరు ఎప్పుడైనా స్టేషన్కి వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు. చూడండి నెక్స్ట్ నేను మొఘల్ రాజ్పురం వచ్చేసాను, జమ్షెడ్ సెంటర్. ఇక్కడ జేపీ చికెన్ సెంటర్ ఉంది. ఇటువైపు నుంచి వెళ్తే మా పిన్ని వాళ్ళ ఇల్లు. సో అక్కడ రిక్కీ ఉంటాడు, మీరు అక్కడికి వెళ్ళి పిలిచినట్లయితే కింద నుంచి రిక్కీ అని వాడు పలుకుతాడు, కిందకు వచ్చి మీకు కూడా ప్లేసెస్ అనేవి చూపిస్తాడు. ఇప్పుడు పైకి వెళ్ళి నేను ఆ వ్యూ ఎట్లా ఉంటుంది అన్నది చూపిస్తూ ఉంటాను. చూడండి పైకి వచ్చేసాను, మా పిన్ని వాళ్ళ ఇంటి పైకి. అక్కడ నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చుట్టూరు కొండలు, మా ఇంటి బ్యాక్ సైడ్ కూడా కొండ ఉంది. సో ఇదంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో, మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. చూస్తున్నారు కదా ఇంటి పక్కనే కొండలు అనమాట, ఇంటి వెనక బ్యాక్ సైడ్ కూడా కొండలు ఉన్నాయి. మాకు ఇంట్లో సిగ్నల్ ఉండట్లేదని అంబానీ బాబాయ్కి చెప్పి అక్కడ టవర్స్ కూడా ఎంచుకున్నాం మేము. సో చూడండి వెనకాల చెట్లు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది, చాలా బాగుంటుంది. డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా నేను పైనుంచి తీసినాను, వెనకాల పెద్ద పెద్ద కొండలు, రాళ్ళు ఉంటున్నాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది మొఘల్ రాజ్పురం అండి. బ్యాక్ సైడ్ సిద్ధార్థ కాలేజ్ ఉంటుంది. సో ఇంటి పై నుంచి అయితే వ్యూ ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి విజయవాడ. నేను మరి మా అక్క వాళ్ళ నుంచి పిన్ని వాళ్ళ ఇంటి వైపు వచ్చేసాను. సో దారి మధ్యలో ఉన్న వాటి గురించి మీకు చూపించేస్తాను క్లియర్గా. సో ఇంకేమన్నా ప్లేసెస్ చూడాలని అనుకుంటే నాకు కమెంట్లో పెట్టండి, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లేసెస్ షూట్ చేసి మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను.